ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకంతో భూమిలో అధిక నిల్వలు పేరుకుపోతున్నాయి. రసాయన ఎరువులు ఎక్కువ వినియోగంతో ఎన్నో అనర్థాలున్నాయి. పంటల దిగుబడి పెంచుకునేందుకు విచ్చలవిడిగా రసాయనాలను వాడుతున్నారు. దీంతో భూమి స్వభావం దెబ్బతింటున్నది. పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నది. గాఢత కలిగిన రసాయనాల వాడకం ప్రభావం వ్యవసాయ రంగ విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగం ఇప్పుడు విందాం. ప్రతి ఏటా పత్తి పండించేటప్పుడు కానీ ఇతర పంటల సమయంలో ఈ వర్షాకాలం దాటగానే పురుగులు పెరుగుతాయి మన పంటల్లో. ఆకు తినే పురుగులు కావచ్చు, కాండం తినే పురుగులు కావచ్చు, ఫంగస్ కూడా కావచ్చు, ఇంకా రకరకాల పురుగులు వస్తుంటాయి. ఇదివరకు కాటన్ మీద దాదాపు 150 పురుగులు అంటే ఇప్పుడు 300 రకాల పురుగులు వస్తున్నాయని కాటన్ రీసెర్చ్ సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఈ మధ్య మనం కొత్తగా చూస్తుంది ఏంటంటే పురుగులను చంపడానికి ఉపయోగిస్తున్న కీటక నాశక రసాయనాలు ఏవైతున్నాయో, అంటే సాధారణంగా రైతులు పురుగు మందులు అంటారు, కానీ నేను అది మందు అన్నాను. ఎందుకంటే అది జీవాన్ని చంపే రసాయనాలు కాబట్టి, ప్రాణం హరించే రసాయనాలు కాబట్టి దాన్ని మందు అనడం సరికాదు, ఔషధం అనడం అసలే కాదు. అయితే ఈ కీటకనాశక రసాయనాలు వాడుతున్నా కూడా వాటి వలన పురుగులు చనిపోతున్న సందర్భాలు తగ్గుతున్నాయి. అంటే ఆ పురుగు ఏదైతే పంట మీద ఉంటాయో అవి ఈ కీటకనాశక రసాయనాలను తట్టుకునే శక్తి పెంపొందించుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు అధ్యయనాలు చెప్తున్నాయి. అందులో మన గులాబీ రంగు పురుగు, తర్వాత తెల్లదోమ ఇట్లాంటి ఇంకా ఎక్కువగా వీటికి మనం ఎంత విష రసాయనాలు స్ప్రే చేసినా కూడా వాటిని తట్టుకునే శక్తి వాటికి వచ్చిందనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే గత 30 ఏళ్ళుగా మనం వాటి మీద ఈ రసాయనాలు చల్లుతున్నా కూడా క్రమంగా వాటిని తట్టుకొని పంట మీద ఇవి నిల్చునే శక్తి రావడము చాలా ప్రమాదకరము, బాధాకరం కూడా. ఎందుకంటే రైతు సాధారణంగా ఇదివరకు స్ప్రే చేసిన దానికంటే ఇంకా విషంగా ఉండేది, ఇంకా బలంగా గాఢంగా ఉండే విషము స్ప్రే చేసే అలవాటు చేసుకోవడం ఒకటైతే, 2-3 రసాయనాలు కలిపి మిశ్రమం చేసి స్ప్రే చేస్తున్నారు. ఇంత చేసినా కూడా పురుగు పోతున్నట్లేదు. ఇప్పుడు గులాబీ రంగు పురుగు అయితే ఇదివరకు 2001 ఆ ప్రాంతంలో గులాబీ రంగు పురుగు పోయింది, మన దగ్గర లేదు అని అప్పటి శాస్త్రవేత్తలు ప్రకటించినారు. కానీ తర్వాత క్రమంగా బీటీ పత్తి వచ్చినాక, తర్వాత ఇప్పుడు చట్ట విరుద్ధంగా ఉన్న హెచ్టిబిటి అంటాము, BG3 అంటారు, దీనికి అనుమతి లేదు. అట్లాంటి పత్తి వచ్చినాక గులాబీ రంగు పురుగు పెరిగిపోయింది. మొత్తం గుజరాత్, మహారాష్ట్ర, మన తెలంగాణ, ఆదిలాబాద్, తమిళనాడు అంతటా కూడా ఈ గులాబీ రంగు పురుగు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇవి ఎట్లా తట్టుకుంటున్నాయి ఇంత విషాన్ని, ఇంత గాఢత కలిగిన రసాయనాన్ని ఎట్లా తట్టుకుంటున్నాయి? మరి మనకి దానివల్ల వస్తున్న దుష్పరిణామాలు ఏంటి? ఇవి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా రైతులు అవి చనిపోకుంటే అవి డూప్లికేట్ కావచ్చు, లేదా మనం సరైనంత గాఢత వేసినట్టు లేదు అనుకొని ఇంకా ఎక్కువ, అంటే నీళ్ళని తక్కువ కలిపి అది ఎక్కువ గాఢత ఉన్నది స్ప్రే చేసే అలవాటు చేసుకున్నారు వాళ్ళకి తెలియక. కానీ పురుగులు దాన్ని తట్టుకుంటున్నాయి, తట్టుకునే శక్తి వాటికి వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. అందులో ఇవి 2 రకాలు అయిపోయినాయి. ఒకటేమో బిహేవియరల్ రెసిస్టెన్స్ అంటారు, అంటే వ్యవహారికంగా దానికి తట్టుకునే గుణము ఆ పురుగులకు వచ్చింది. అంటే ఏదన్నా వాసన, అది వాసన రాగానే దాని నుంచి దూరం జరిగిపోవడము, లేదా ఆ పెస్టిసైడ్ ఉన్న ప్రాంతానికి ఈ పురుగు పోకపోవడము,
ఇది వ్యవహారం. రెండోదేమో ఫిజియలాజికల్, అంటే శారీరకంగా ఆ పురుగు దాన్ని తట్టుకునే శక్తిని తెచ్చుకున్నది. సాధారణంగా ఏదన్నా రసాయనము తయారు చేసేటప్పుడు ఆ పురుగుని చంపడానికి దాని చర్మం మీదనో లేదా చర్మంలో ఒకవేళ అది తీసుకుంటే తింటే దాని కడుపులోనో ఇట్లా ఎక్కడైతే టార్గెట్ సైట్స్ అంటారో ఈ టార్గెట్ సైట్ సెన్సిటివిటీ ఉన్న చోటనే ఇది చనిపోయేటట్టు దీన్ని తయారు చేస్తారు రసాయనాన్ని. అయితే ఈ పురుగులు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఆ టార్గెట్ సైట్ సెన్సిటివిటీని తట్టుకునే విధంగా ఇంకొక డిఫెన్స్ మెకానిజం తయారు చేసుకుంటుంది. అంటే దాన్ని తట్టుకునే విధంగా ఒక పొరను లేదా ఒక మెంబ్రెయిన్ ఇట్లా దాన్ని తీసుకొని దాన్ని తట్టుకునే శక్తిని సంపాదించుకుంటున్నాయి. దీనివల్ల మనకు పురుగు గాఢత ఏదైతే ఉందో అది క్రమంగా పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రెండోది ఏంటంటే మనము రసాయనాలు పంటలో చల్లేటప్పుడు పిచికారీ చేసేటప్పుడు ఎక్కువ శాతము గాలిలో కలవడము, అసలు పురుగు ఉన్న చోట కేవలం 1%, 2% పోతుంది అనేది అది కూడా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎప్పటి నుంచో. అంటే 99% గాలిలోనో లేదా ఇంకెక్కడనో పడుతుంది కానీ పురుగు మీద పడదు. అంటే ఈ 1% పడడానికి మనం 99% వృధాగా వాడుతున్నట్టు కనపడుతుంది. మరి ఈ సందర్భంలో అటు పురుగులేమో వీటిని తట్టుకునే శక్తి వీటికి వచ్చింది, ఇటేమో గాఢత పెంచిన కొద్దీ మిగతా మిత్ర పురుగులు కానీ మిగతా జీవజాలం అంతా కూడా నాశనం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక జీవ వైవిధ్యం, ఒక పంట ఉండే వాతావరణంలో అక్కడ చుట్టుపక్కల చెట్లు కానీ వాటి మీద ఉండే పక్షులు కానీ లేదా భూమిలో మట్టిలో పొరల్లో ఉండే సాయిల్ బ్యాక్టీరియా కానీ ఇంకా రకరకాలుగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే జీవ వైవిధ్యంలో ఈ గాఢత పెంచుతూ పోతున్న రసాయనాల వల్ల అవి చనిపోతున్నాయి. కానీ ఈ పురుగులు ఏవి పంట నాశించే పురుగులు మాత్రం తట్టుకుంటున్నాయి. ఇక రెండోది మనం గడ్డి మందు అని మనము కలుపుని చంపడానికి గడ్డి మందు వాడుతున్నాం. ఇది కూడా గడ్డి రసాయనాలే, మందు కాదు ఇది. ఇవి ఇంకా గాఢత కలిగి ఇంకా భయంకరమైన రసాయనాలు. వీటిని ఆ మొక్క మీద వేస్తే ఆ మొక్క చనిపోతుంది. అంటే ఆకు మీద పడి ఆకులో ఈ ఎండ నుంచి తీసుకొని తయారు చేసే క్లోరోఫిల్ మెకానిజం ఏదైతే ఉంటుందో ఆ గుణం కోల్పోయి ఆ ఆకు ఎండిపోయి ఆ మొక్క చనిపోతుంది క్రమంగా. కానీ ఇప్పుడు కలుపు కొన్ని రకాల మొక్కలు గడ్డి రసాయనాలను తట్టుకునే శక్తి కూడా వాటికి వచ్చింది. అట్లా మనకి ఇప్పుడు లాంటానా కానీ ఇప్పుడు కాంగ్రెస్ గడ్డి అంటాం, అట్లాంటివి ఇవన్నీ కూడా తట్టుకొని ఇంకా పెరుగుతున్నాయి. అవి ఎంత పెరుగుతున్నాయంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో 1 ఫీట్ ఉండే మొక్క 12 ఫీట్ల దాకా పెరిగిపోతున్నది. అంటే దాని ఆ గుణము ఒకసారి ఈ రసాయనాన్ని తట్టుకునే శక్తి రావడంతో దానికి పెరుగుదల విపరీతంగా వచ్చేసి ఆ చిన్న మొక్క ఇప్పుడు పెద్ద మొక్కగా మారి అదొక పెద్ద సూపర్ వీడ్ సమస్య అని అంటారు. ఇట్లాంటి సమస్య కూడా మనకు పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే మనం విష రసాయనాలు వాడుతున్న కొద్దీ పురుగులు తట్టుకుంటున్నాయి, తర్వాత మనం కలుపు అంటున్న మొక్కలు తట్టుకుంటున్నాయి. ఈ తట్టుకుంటున్నాయి కాబట్టి మనం ఇంకా గాఢత కలిగిన రసాయనాలు వాడుతున్నాం. ఇవన్నీ వాడడం వల్ల అటు రైతు మీద రైతు ఆరోగ్యం మీద దుష్ప్రభావం కనపడుతుంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల అసలు వేరే ఏ జీవి బతకలేని పరిస్థితి కూడా కనపడుతుంది. దీనివల్ల మొత్తంగా ప్రకృతి నాశనం అయితే మనం మున్ముందు పంటలు పండించే పరిస్థితి తక్కువ అవుతుంది. ఇప్పుడు వర్షం పడ్డా కూడా పంటలు రాని పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే ఆ జీవ వైవిధ్యం లేదు కనుక. కాబట్టి మనం రసాయనాలు వాడేటప్పుడు వాటి గురించి ఇంకా లోతుగా తెలుసుకొని అవసరమైనంత మేరకే వాడాలి. అసలు అవసరం లేకుండా వాడకుంటేనే మంచిది.
కానీ ఒకవేళ అవసరం అనుకుంటే దాని గురించి తెలుసుకొని వాడితే బాగుంటుంది. గాఢత కలిగిన రసాయనాల వాడకం ప్రభావం గురించి వ్యవసాయ రంగ విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి అందించిన విశేషాలవి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.